హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. మారుతి సుజుకి ఇగ్నిస్. సో ఒక చిన్న హ్యాచ్ బ్యాక్ కార్ కోసం చూస్తున్నట్టయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. షిఫ్ట్ కానివ్వండి, గ్రాండ్ ఐటెన్ కూడా ఉంది, నియాస్, టియాగో కూడా వస్తుంది టాటా వాళ్ళ నుంచి కాంపిటీషన్గా. కాకపోతే ఇగ్నిస్ కొంచెం సేల్స్ తక్కువగానే, బట్ చాలా ప్రాక్టికల్ కార్ అని అంటూ ఉంటారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మరి 2025 కన్సిడర్ చేయొచ్చా ఈ కార్ని? ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? మై సెల్ఫ్ రజనీకాంత్ అండి. ఏం చేస్తుంటారు? సో ఐఎమ్ వర్కింగ్ విత్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఓకే. సో పర్చేస్డ్ ఎప్పుడండి ఇది? సో ఐ వాజ్ పర్చేస్డ్ 19 months బ్యాక్ అండి. ఓకే. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ 2023 మోడల్. ఓకే. సో అన్ఫార్చునేట్లీ ఆన్ 2024 January or February, that period I am looking for vehicle Ignis. Okay. So but unfortunately this particular color is not available at that time. Okay. So 23 December లో వెహికల్ నాకు ఇచ్చారనమాట. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జాక్ట్ కలర్ కావాలంటే మీకు అప్ టు మార్చ్ ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలి అన్నారు. అందుకని ఇమీడియట్లీ ఐ హ్యావ్ టేకెన్ దిస్ వెహికల్. ఈ కలర్ కోసం మీరు వెయిట్ చేశారు? యా, ఎస్పెషల్లీ. సో దిస్ ఈజ్ ఐ యామ్ ఆఫరింగ్ ఫర్ మై వైఫ్. ఓకే. సో దట్స్ వై టర్కాయిస్ బ్లూ. ఓకే. సో అదే నేను కాంపిటీషన్గా చెప్పాను కదా, షిఫ్ట్ ఉంది, ఎక్కువగా సేల్స్ అవుతూ ఉంటాయి అవి. మళ్ళీ హోండాలో గ్రాండ్ ఐటెన్ కూడా వస్తుంది, అటు టియాగో కూడా వస్తుంది. సో ఇది పర్చేస్ చేయడానికి రీజన్ ఏముంది ఇవన్నీ వదిలేసి? స్విఫ్ట్ ఉందండి. స్విఫ్ట్ కోసం కూడా చూసాను, బట్ ఎట్ ద టైమ్ స్విఫ్ట్ ఏంటంటే నాకు రెడ్ కలర్ వెహికల్ వాంటెడ్. ఓకే. సో ఆ టైంలో వెళ్ళేసరికి అన్ఫార్చునేట్లీ 2024 మార్చ్ టైంకి స్విఫ్ట్ మోడల్ చేంజ్ అవుతుంది. సో ఐ ఆల్రెడీ బుక్డ్ ద వెహికల్ ఇన్ వరుణ్ మోటార్స్ అరెనాలో బుక్ చేశాను ఆల్రెడీ వెహికల్. ఓకే. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే వెహికల్ బుక్ చేసుకొని మేము డెలివరీ ఇస్తామని ఆల్రెడీ దే హ్యావ్ 1 month వరకు డిలే చేస్తారు. కానీ వెహికల్ చేంజ్ అవుతుందో లేదో అప్డేట్ కూడా కరెక్ట్గా చెప్పలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ద వెహికల్ ఈజ్ వెరీ మచ్ అర్జెంట్ ఫర్ మీ. సో ఐఎమ్ యూజింగ్ దిస్ వెహికల్ ఫర్ డైలీ ఆఫీస్ కమ్యూట్. సో అరౌండ్ 80 kilometers to 100 kilometers నేను ట్రావెల్ చేస్తానండి. సో అట్ ద సేమ్ టైం నేను అక్కడి నుంచి నెక్సాకి వెళ్ళాను. ఓకే. సో మన వాయుపురి నెక్సా ఉంది కదా, సో సైనిక్పురి నెక్సాకి వెళ్తే వాళ్ళు ఇమీడియట్లీ సో వెహికల్ చూపించారు, పెర్ఫార్మెన్స్ నచ్చింది. సో ప్రాక్టికల్ వెహికల్, దిస్ ఇస్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇంజన్. సో ఇంజన్ కూడా బాగుంది, పికప్ బాగుంది, చాలా స్మూత్గా ఉందని చెప్పేసి. సో అట్ ద సేమ్ టైం జీటా వెహికల్ ఈజ్ అవైలబుల్ అట్ దట్ టైం. సో టర్కాయిస్ బ్లూ ఆల్ఫా ఈజ్ నాట్ అవైలబుల్. సో ఇమీడియట్లీ ఇక్కడికి వెళ్ళాను, అక్కడి నుంచి ఆన్లైన్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసారు బుకింగ్ అమౌంట్ కూడా. ఓకే. సో ఐ వాస్ హ్యాపీ విత్ దిస్ వెహికల్ రైట్ నౌ. ఎంత పడిందండి ఆన్ రోడ్? ఆన్ రోడ్ బై లక్కీలీ నాకు అప్పుడు 7 lakhs వచ్చేసిందండి. ఓకే. అంటే నేను ఎక్స్టెండెడ్ వారంటీ తీసేసాను అప్పుడు. ఓకే. సో తీసేసిన తర్వాత 7 lakhs వచ్చేసింది. వన్స్ బుక్ చేసేసిన తర్వాత కూడా ఆ 45 days డెలివరీ తర్వాత ఆ షోరూమ్ మేనేజర్ కూడా కొంచెం డిస్కషన్ జరిగింది. బట్ హీ ఈజ్ నాట్ దట్ రెడీ టు గివ్ దిస్ పర్టికులర్ వెహికల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ దట్ ప్రైస్. ఓకే. సో తర్వాత ఆఫ్టర్ సెవెరల్ డిస్కషన్స్ ఆల్రెడీ వీ మేడ్ ఏ కమిట్మెంట్ విత్ ద కస్టమర్. సో ఫర్ వాళ్ళు ఇచ్చేసారు అనమాట వెహికల్. సో దట్స్ వాట్. ఇన్ఫాక్ట్ షిఫ్ట్ కంటే కూడా స్పేషియస్గా ఉంటుంది క్యాబిన్ మనకు. దిస్ ఇస్ ప్రాక్టికల్ వెహికల్. యా, నిజంగా స్పేస్గానే ఉంటుందండి. లోపల మీరు కూర్చొని చూస్తే, బయట నుంచి చూస్తే ఆన్ రోడ్ వెహికల్ డెఫినెట్గా చిన్నది కనిపిస్తుంది. యా, బట్ లోపల కూర్చుంటే చాలా స్పేషియస్గా ఉంటుందండి. సో లోపల డ్యూయల్ టోన్ ఉంటుంది చక్కగా. యా. సో ఫస్ట్లీ మారుతి కార్స్ అంటే మెయిన్గా ఈ కార్ కూడా బిల్డ్ క్వాలిటీ విషయం ఏమంటారు మీరైతే? యా, బిల్డ్ క్వాలిటీ. సో ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ద మారుతి షోరూమ్ ఐదర్ అరెనా ఆర్ నెక్సా, సో వాళ్ళు ఏంటంటే బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అదే అంటారండి. సో మీరు వెన్ యూ ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద మారుతి వై యూ ఆర్ థింకింగ్ అబౌట్ బిల్డ్ క్వాలిటీ అని. సో నేనేంటంటే ఆల్రెడీ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్. సో అంటే సో డెఫినెట్లీ 80 ఈజ్ టార్గెటెడ్ ఈ వెహికల్కి అనుకొని డైలీ ఆఫీస్ కమ్యూట్కి. అట్ ద సేమ్ టైం మైలేజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు కన్సిడర్. ఓకే. సో అందుకని చెప్పేసి ఐ వెంట్ ఫర్ దిస్ వెహికల్ అండి. సో సేఫ్టీ యాజ్ యూ రైట్లీ టోల్డ్ దట్ ఈస్ ఆల్వేస్ ఏ క్వశ్చన్ మార్క్. బట్ వెహికల్ తీసుకొని 2 years అయిందండి. సో ఐ హ్యావ్ రన్ దిస్ వెహికల్ ఫర్ 30,000. సో 30,000 తీసిన తర్వాత కూడా ఇఫ్ యూ సీ ద వెహికల్ కండిషన్, సో ఇలా నీట్గానే మెయింటైన్ చేసుకుంటాను కాబట్టి ఐ హ్యావ్ అదర్ 2-3 vehicles ఉన్నాయి. ఓకే. సో ఐ హ్యావ్ సోనెట్ ఆల్సో. ఓకే. సో నాకు ఏంటంటే ఇంకా మేడం కోసం తీసుకొని రెగ్యులర్ కమ్యూట్కి ఆఫీస్లో ఇక్కడ తిరగడానికి బాగుంటుందని తీసుకున్నాను. ఎక్కువ మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారా లేదంటే మేడంగా డ్రైవ్ చేస్తుంటారా? యా, నేనే చేస్తానండి. సో మేడం అప్పుడప్పుడు నవ్వండి దాన్ని. సో ఎక్కువగా నేను సోనెట్లో ఉంటాను. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇదే వాడుతుంటాను. అచ్చా, పర్ఫార్మెన్స్ గురించి మాడితే అండర్ పవర్గా అనిపిస్తుంటుందా, సరిపోతుందా లేదంటే డీసెంట్? అంటే టోటల్గా 5 members కూర్చున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఏంటంటే ఏదైనా వెహికల్ని క్రాస్ చేయాలంటే మాత్రం డెఫినెట్లీ హైవే మీద, సో విత్ ద సేమ్ స్పీడ్,
సో దట్ ఈస్ ఆల్వేస్ ఏ క్వశ్చన్ మార్క్. యూ నీడ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద 5th టాప్ గేర్ టు 4th గేర్ అండి, కంపల్సరీ. సో అదే 4 మెంబర్స్ ఉంటే అంటే అదే స్పీడ్లో అయితే పికప్ చేసేసుకుంటుంది. ఈవెన్ 4th గేర్ షిఫ్టింగ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ క్విక్లీ పికప్, అండ్ 5th గేర్ ఆల్సో ఐఎమ్ ఓకే. సో 4 మెంబర్స్ అయితే ఇట్ ఈస్ ఓకే, కాన్ఫిడెంట్, నో ప్రాబ్లం. బెస్ట్ పార్ట్ ఏంటంటే షిఫ్ట్లో 3 cylinders ఇంజన్ వస్తుంది, దీంట్లో 4 cylinders వస్తుంది అని అనొచ్చా? దట్స్ ట్రూ. అదొక బెనిఫిట్, మనకి స్మూత్ ఉంటుంది ఇంజన్. యూ ఆర్ కరెక్ట్. ఎస్ అంతే కదా. సో అన్ఫార్చునేట్లీ లోపల ఇన్సులేషన్ కూడా ఇస్తున్నాడు, బట్ స్విఫ్ట్తో కంపేర్ చేయలేమండి. ఫ్యూచరిస్టిక్గా ఇచ్చినా కానీ వెహికల్ ఎందుకో కస్టమర్స్ చాలామంది దీన్ని ఇప్పుడు లేటెస్ట్గా నేను తీసుకున్న తర్వాత లాస్ట్ 2 years నుంచి ఇగ్నిస్ వెహికల్ చాలా రోడ్డు మీద కనిపిస్తుందండి. సో మోడల్ ఒకసారి ఐ థాట్ దిస్ ఇస్ 2022లో అప్డేట్ అయినట్టుంది వెహికల్. సో అప్డేట్ అయిపోయిన తర్వాత చాలా వెహికల్స్ ఇప్పుడు ఇగ్నిస్ ఈవెన్ మోడల్ మార్చకపోయినా చాలామంది తీసుకుంటున్నారు. సో ఫ్యూచరిస్టిక్గా చూస్తే స్విఫ్ట్ టాప్ ఎండ్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఆ ప్రైస్లో ఉండే ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా జెటాలోనే ఇచ్చేసాడండి. డెల్టాలో కూడా కొన్ని కవర్ అయ్యాయి. సో దీనికి నెక్స్ట్ లెవెల్కి ఓన్లీ 2 మ్యాక్సిమం 2 మాత్రమే అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఫీచర్స్ అన్నీ కూడా ఏవైతే ఒక సింపుల్ ఫ్యామిలీ వెహికల్కి నీడో అవన్నీ ఇందులో వచ్చేసాడు. వాల్యూ ఫర్ మనీ అనుకో. యా, డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ. గేర్ బాక్స్ మీరు ఏది తీసుకున్నారు? మాన్యువల్ అండి. ఐ విల్ ఆల్వేస్ ప్రిఫర్ మాన్యువల్. నా కార్లన్నీ మాన్యువలే. సో ఆటోమేటిక్ గేర్ బాక్స్ సో నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ డ్రైవ్ చేశానండి, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. షిఫ్ట్స్ అన్ని కూడా స్మూత్ గానే అవుతుంటాయి. ఎక్సలెంట్ అండి. యా నో ప్రాబ్లం. గేర్ షిఫ్టింగ్, రివర్స్ గేర్ కానీ ఎక్సలెంట్. ఓకే, ముందుగా దీని సర్వీసెస్ ఇప్పటివరకు 30,000లో ఎన్ని సర్వీసెస్ వరకు అయ్యాయి? ఫస్ట్ 3 సర్వీసెస్ కంప్లీట్ అయిపోయాయండి. ఓకే. సో అవుట్వర్డ్స్ ఇమీడియట్లీ దే హ్యావ్ స్టార్టెడ్ పెయిడ్ సర్వీస్. సో 20,000కి ఒకటి అయింది. 10,000 లోపే 3 సర్వీసెస్ అయిపోయాయి. సో 20,000కి ఒక పెయిడ్ సర్వీస్ చేశాను. నెక్స్ట్ 30,000కి కూడా పెయిడ్ సర్వీస్ అయిపోయింది. జస్ట్ 1 week బ్యాక్ ఓన్లీ. లాస్ట్ సండే సర్వీస్ అంటే షేర్డ్. సో ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు అడుగుతానంటే ఎరీనా సర్వీస్ అయితే 5,000-6,000 అయిపోతుంది అని అంటారు, ఏ కార్ అయినా, ఎర్టిగా వరకు కూడా. నెక్సాకి వచ్చే వరకు మళ్ళీ అదే మారుతి కార్స్ కొంచెం ప్రీమియంగా సర్వీస్ ఛార్జ్ చేస్తారు అంటారు. మీకు సర్వీస్ ఛార్జెస్ ఎంత పడుతున్నాయి ఇంటర్వెల్కి? వీ హ్యావ్ ఎర్టిగా అండి. సో అరెనాకి వెళ్ళినప్పుడు అంటే స్విఫ్ట్ కానీ అరెనా షోరూంలో ఉన్న వెహికల్స్ అప్రోచింగ్ విత్ ద టెక్నికల్ టీమ్ ఆఫ్ ద చూసానండి. సో ఇక్కడ నెక్సాలో కూడా చూసాను. ఇక్కడ వీళ్ళు ఏంటంటే యాజ్ పర్ ద సర్వీస్ ప్రోటోకాల్, సో షెడ్యూల్ ప్రకారం చేయాల్సిన చెక్స్ అన్నీ చేస్తున్నారు, అన్నీ ఓకే. కానీ కొన్ని అన్నెసెసరీ అంటే వెహికల్ గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళకి, ఓనర్స్కి దే ఆర్ ప్రిఫరింగ్ సమ్ ఏంటంటే కొన్ని అడిషనల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఇది కూడా చేయించుకుంటే బాగుంటుంది. అది డిఫాల్ట్గా ఇనిషియల్లీ దే విల్ గివ్ వన్ డ్రాఫ్ట్ కొటేషన్ అండి. సో అది ఇచ్చేసిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా చూసుకోవాలి మన వెహికల్ ఎంత తిరిగింది, రియల్గా అది రిక్వైర్డా కాదనేది. అంటే ఎలాంటివి చెప్తూ ఉంటారు? బ్రేక్ ప్యాడ్స్ అలాంటివి ఏమన్నా చెప్తుంటారు? అట్లా కాదండి. ఇప్పుడు రోడెంట్ బైట్స్ ఉంటాయండి, లోపల స్ప్రే చేస్తాం. సో విచ్ ఈస్ రియల్లీ నాట్ రిక్వైర్డ్ అండి. సో వాళ్ళు ఏంటంటే అది ఆఫర్ చేసే ముందు వాళ్ళు అడగరు కూడా వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తున్నారండి. సో లాస్ట్ 1 year కానీ 2 year కానీ మీ యూసేజ్లో సో ఏదన్నా మీ దగ్గర ఇటువంటి అంటే ర్యాట్ బైట్స్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా అని వాళ్ళు ఏం అడగరు. అట్లా కొన్ని ఉన్నాయండి. సో అవన్నీ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు ర్యాట్ బైట్ కోసం. లోపల ఏంటంటే అది కూడా 100% ప్రొడక్షన్ ఏం కాదండి, వాళ్ళు ఊరికే లోపల ఏదో స్ప్రే చేస్తారంట. సో ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేఫెస్ట్ ది వెహికల్. ఇది ఒకటి. అచ్చా, ఇంకోటి మారుతి కార్స్ అంటే మెయిన్గా మైలేజ్ ఎంత ఇస్తుంది మీకు ఇది? ఇనిషియల్లీ ఐ గాట్ 22.5 అండి. ఓకే. సో నవ్ ఇట్ ఈస్ 21.3. ఓకే. సిటీలో కూడా అంతే? సిటీకి నాకు వేరే సాయంత్రంలో తిరుగుతానండి నేను సిటీ. సో సిటీలో ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 17 అండి. ఓకే. యా, అంటే కాన్స్టెంట్గా ఎక్కువ గేర్ షిఫ్టింగ్ లేకుండా, క్లచ్ మూమెంట్ ఎక్కువ లేకుండా స్లోగా మీరు ఎంత దూరం జర్నీ చేసినా సో ఇట్ విల్ గివ్ 17. ఓకే. ఇంకోటి హెడ్ లైట్స్ మనకు హెలోజిన్ వస్తున్నాయి, బల్బ్స్. ఎలా ఉంటుంది నైట్ టైం? కొంచెం నైట్ టైం డల్గా ఉంటుందండి, నాట్ ప్రాక్టికల్. అంటే కొంచెం ఎనీ రోడ్ అయినా నైట్ కనుక ఈవెన్ లైట్ ఉన్నా కానీ ఈ లైట్ని మనం కన్సిడర్ చేయకూడదు. బై కన్సిడరింగ్ ద అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉందో వారంటీ ఇస్తారు కదా, మ్యానుఫ్యాక్చరర్ వారంటీ. సో అవి కన్సిడర్ చేయడంతో నేను ఏంటంటే లోపల వైరింగ్ కానీ అడిషనల్ ఫిట్టింగ్స్ కానీ మ్యాక్సిమం ఏం చేయించలేదండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కంప్లీట్లీ 3 years సో ఏదైనా కావాలంటే హాలోజన్ వేద్దామని అప్పటి వరకు ఏం డిస్టర్బ్ చేయలేదు. ఓకే. సస్పెన్షన్ ఏంటంటే దీని సాఫ్ట్ సైడ్ ఉంటుందా సస్పెన్షన్? లేదండి, ఆడ
మరి బంపీగా సెమీ అనిపిస్తుంది. సెమీ సెమీ జస్ట్ లైక్ సోనెట్. ఓకే. సో ఈవెన్ స్మాల్ బంప్స్ వచ్చినా కానీ సో యూ ఫీల్ దట్ షాక్ డెఫినెట్లీ. సో దానికి వాళ్ళు నెక్సా వాళ్ళు చెప్పేది ఏంటంటే సరే ఇది యాక్చువల్గా కొంచెం అంటే సెమీ టాల్ బాయ్ డిజైన్ కాబట్టి సో లుక్ సో మన స్పోర్టివ్ కాబట్టి సో 80-100లో కూడా మీరు క్రాస్ టర్నింగ్ తీసినా కానీ కొంచెం స్టెబిలిటీ ఎక్కువ ఉండాలని చెప్పేసి సో కొంచెం హార్డ్ సైడే ఉంటుంది సార్ రోడ్ గ్రిప్, లేదంటే ఆ టర్నింగ్ యాంగిల్స్ యాక్యురసీ కోసం ఆ మాత్రం ఇచ్చాం. వాంటెడ్లీ డిజైన్ సో ఇట్ హ్యాస్ బీన్ గివెన్ డిజైన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి దే ఆర్ కామెంట్ సార్. బట్ ఇట్ ఈస్ సమ్ వాట్ జర్కీ, నాట్ షాకింగ్ అనమాట. ఇంకోటి ఈ కార్స్ 100 పైన తర్వాత మనకి స్టెబిలిటీ ఉంటుందంటారా? నో అండి, I will not suggest. I will never suggest. 80 వరకు కాన్ఫిడెన్స్. 80 మైలేజ్, సేఫ్టీ అండ్ బ్రేకింగ్ కూడా. బ్రేకింగ్ ఈవెన్ ఇన్ 80 కూడా సో అండి, నాట్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ అండి. సో ఇది కొంచెం ఇంప్రూవ్ చేయాలి. నేను లాస్ట్ 5 years బ్యాక్ అదే చూసాను. సో సోనెట్ తీసుకోబోయే ముందు నేను ఫస్ట్ వేరే వెహికల్ బుక్ చేశానండి. అప్పుడు కూడా ఒకసారి జస్ట్ టెస్ట్ డ్రైవ్ చేశాను. బ్రేకింగ్ సిస్టమ్ అంతా ఇంప్రూవ్ చేయలేదండి దీనిలో. సో అందుకనే 80లో ఓకే కాన్ఫిడెంట్, నో ప్రాబ్లం. బట్ హౌఎవర్ ఇట్ విల్ టేక్ 1 feet. ఇమ్మీడియట్గా మీరు బ్రేక్ అప్లై చేసిన తర్వాత కూడా డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ 1 feet. సో అందుకని బై కన్సిడరింగ్ దట్ యూ షుడ్ బి ప్రోయాక్టివ్, వెరీ మచ్ ప్రోయాక్టివ్ వైల్ అప్లైయింగ్ ద బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమైనా ఇష్యూ వచ్చిందంట? నో అండి, అంటే సో ఫార్ నేను సిటీలోనే యూజ్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ రెగ్యులర్లీ ఐ యూస్ టు గో టు జినోమ్ వ్యాలీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ షామీర్పేట్. సో మన కరీంనగర్ హైవేలో తిరుగుతుంటాను కదా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ అండి. బ్రేకింగ్ సిస్టమ్ సిటీలో మనకేం ప్రాబ్లం లేదు, అక్కడ కూడా ఎన్నో ఇష్యూ. సో సిన్స్ బాలెనో కూడా సస్టైన్ అవ్వగలుగుతుంది. బాలెనో కన్నా ఒక నేను అనుకో 10 mm హైటే ఉంది. ఎస్. సో నిజంగానే షిఫ్ట్ కంటే కూడాను బెటర్ స్పేస్ అయితే ఉంటుంది వెనకాల. యా అంతేనండి. బట్ వెనకాల ఏసీ వెంట్స్ మిస్ అయ్యాయని ఎప్పుడన్నా అనిపిస్తుందా మీకు? వెనకాల కూర్చొని వాళ్ళకి నాట్ ఎక్స్పెక్టెడ్ అండి అట్ దట్ ప్రైస్. అండ్ బిల్ట్ ఇన్ డిజైన్ కూడా మొదటి నుంచి కూడా లేదు దీంట్లో. వేరే అదర్ వెహికల్స్లో ఉన్నాయి కానీ దీనిలో ఇంకా అంత ఎక్స్పెక్ట్ చేయలేం. బీయింగ్ ఏ క్యాబిన్ ఆల్సో వెరీ స్మాల్. సో ఐ థాట్ దట్ ఈస్ ఎక్సలెంట్ అండ్ సఫిషియంట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్యాబిన్స్. బూట్ స్పేస్ అయితే సరిపోతుంది మీకు? బూట్ స్పేస్ ఓకే అండి. బట్ ఈ వెహికల్లో మనం జర్నీ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ దూరం జర్నీ చేయం. సో ఆల్టర్నేట్గా వాడుతున్నాం కాబట్టి ఐఎమ్ హ్యాపీ, నో ఇష్యూ. ఇంకోటి ఈ C పిల్లర్ డిజైన్ ఉంటుంది కదా, ఇది చాలా మందికి నచ్చదు అని అంటారు. మీకు ఇది పర్సనల్గా నచ్చుతుందా? ఏదో కవర్ చేయడానికి 3 lines పెట్టినట్టుగా ఉంటుంది అంటారు. అంటే లేదండి, ఇది స్పోర్టివ్ లుక్ ఫ్రంట్లో ఇచ్చాడు కాబట్టి. సో మీరు వన్స్ ఇది వెహికల్ క్లోజ్ చేసి సో ఇలా చూస్తే, సో బై కన్సిడరింగ్ దిస్ ఈ డిజైన్ని కూడా కన్సిడర్ చేస్తూ చూస్తే, అంటే ఐ డోంట్ నో స్పెసిఫికల్లీ మన ఈ కలర్కి టార్కాయిస్ బ్లూకి మాత్రమే అట్లా స్పోర్టివ్ లుక్ వచ్చిందేమో నాకు తెలియదు కానీ సో నాకు ఇందులో రియల్గా ఇది ఉండటం వల్లే, అంటే ప్లెయిన్గా ఉండేదానికన్నా అంటే టు ఎగ్జాక్ట్లీ డిఫరెన్షియేట్ ఫ్రమ్ స్విఫ్ట్ అండ్ అదర్ ప్లెయిన్ వెహికల్స్. సో ఎస్పెషల్లీ ఈ టాల్ బాయ్ డిజైన్కి ప్లస్ ఈ స్పోర్టివ్ లుక్కి, ఈ స్టైలిష్కి సో ఇది ఉంటేనే బాగుంటుందని నాకు అనిపించిందండి. సో ఐ ఫీల్ వెరీ మచ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది, కాకపోతే వెనకాల సీటింగ్ అయితే రిక్లైన్ యాంగిల్ ఉంటుందో అది కొంచెం అప్రైట్గా ఉంటుంది దీంట్లో అని విన్నాను. అప్రైటేనండి. అవునా? బ్యాక్ పెయిన్గా రావడము లాంగ్ వెళ్తే కనుక. అవునండి. అదర్ కార్స్ రిక్లైన్ కొంచెం ఎక్కువగా ఉంది. రిక్లైన్ యాంగిల్ ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి. సో బూట్ స్పేస్ని కవర్ చేయడంలో మేబీ దే హ్యావ్ గివెన్ దట్ మచ్. స్టీరింగ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందండి? ఇంకోటి నేను విన్నాను, క్విక్గా మళ్ళీ సెంటర్ ఆఫ్ పొజిషన్కి రావడం కొంచెం స్లో ఉంటుంది ఈ కార్లో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దట్ ప్రాబ్లమ్ అండి. రిక్లైన్ యాంగిల్ మాత్రం నాకు వచ్చింది. స్టీరింగ్ అనేది మళ్ళీ క్విక్గా రాదు, బట్ ఇట్ విల్ రిక్లైన్. యా ఓకే. కంప్లీట్గా మీరు టర్న్ చేసిన తర్వాత అయినా సో డ్యూరింగ్ డ్రైవింగ్ ఆల్సో యూ కెన్ అబ్జర్వ్ దట్ కొంచెం స్లో ఉంటుంది. స్లోగా ఆటోమేటిక్గా రిక్లైన్ అవుతుంది. 100% అయితే రాదు, 80% ఆటోమేటిక్ రిక్లైన్ అవుతుంది. మళ్ళీ కొంచెం మళ్ళీ మనం చేసుకోవాలి ఎఫర్ట్ పెట్టి. దట్ 20% ఆ 1 inch గ్యాప్ ఏదైతే ఉంటుందో సో కంప్లీట్గా 100% 360 degrees యాంగిల్ కనుక మీరు తిప్పితే సో ఒక్కసారి మీరు వదిలేసేస్తే ఇట్ విల్ కమ్ అరౌండ్ 280. సో దట్ అరౌండ్ 2 inches ఏదైతే ఉందో దట్ వీ నీడ్ టు అడ్జస్ట్ అనమాట. బట్ హౌఎవర్ బై కన్సిడరింగ్ ద వెహికల్ కెపాసిటీ సో ఐ విల్ మెయింటైన్ దట్ గ్యాప్. ఇంకోటి ప్లాస్టిక్స్ గురించి మాడితే కొంచెం హార్డ్ ప్లాస్టిక్స్ ఇస్తూ ఉంటాడు. ప్లాస్టిక్ ర్యాటిల్ సౌండ్స్ కానీ ప్లాస్టిక్ సౌండ్స్ వస్తుంటాయి. అంటే ర్యాట్లింగ్ సౌండ్ అయితే ఏం లేదండి నాకు 100%. లోపల ఇప్పటి వరకు కూడా ర్యాట్లింగ్ సౌండ్ లేదు. బట్ ఇట్ లుక్స్ వెరీ వెరీ చీప్ అండ్ సాఫ్ట్గానే ఉంటుందండి. హార్డ్ ప్లాస్టిక్ ఏం కాదండి ఇది.
సో ఏది తగలినంత వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో ఈవెన్ వెహికల్ ఆల్సో ఫైన్. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా తగిలింది అనుకోండి, సో ఆ తగిలిన చోట కాకుండా ఇంకా వేరే చోట కూడా ఎక్కడ డ్యామేజ్ అయిందో మనకు తెలియదు. సో సమ్వాట్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నేను రెండు మూడు యాక్సిడెంట్ అయిన కార్స్ చూసానండి. సో ఇక్కడ తగిలితే వేరే చోట ఎక్కడో పోతాయి. సో అట్ ద సేమ్ టైం ఇది కొంచెం అంటే ఫ్లెక్సిబుల్గా ఉండే ప్లాస్టిక్ వల్ల అసలు ఒక్కొక్కసారి ఏమీ కాకుండా కూడా ఉండొచ్చు. సో అలా, ఎందుకంటే హార్డ్ ప్లాస్టిక్ అయితే తగలగానే మొత్తం బ్రేక్ అయిపోద్ది. బట్ ఇది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల సో చెప్పలేదు. బట్ హవెవర్ ఏ వెహికల్ అయినా అండి, 5-star వెహికల్ అయినా సరే 100% మన అది సో అరౌండ్ 65 కిలోమీటర్స్ ఎప్పుడో చేస్తుంటారు కదా. సో మన వెహికల్ ఎప్పుడు కూడా స్లోగానే తోలడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏసీ కూలింగ్ ఏందండి దీంట్లో? సరిపోతుందా? తొందరగా కూల్ అవుతుందా లేకపోతే సమ్మర్లో ఎలా ఉంటుంది? సమ్మర్లోనే ట్రై చేశానండి నేను. డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ 5 minutes అండి. ఓకే, 5 minutes కంపల్సరీగా. మనకి ఏంటంటే ఇప్పుడు ఆర్టీఏ రెగ్యులేషన్స్ వల్ల సో దే హ్యావ్ రిమూవ్డ్ దిస్ ఫిల్మ్ కదా, అందుకని నేను జస్ట్ ఇది డిటాచబుల్ పెట్టుకున్నాను నేను. ఇది లేకపోతే మాత్రం కంపల్సరీగా ఎంత చిన్న క్యాబిన్ అయినా సో ఇట్ ఈస్ టేకింగ్ 15 to 20 minutes. 5 members ఉంటే ఆటోమేటిక్గా 20 minutes ఈజీగా తీసుకుంటుంది 100%. సో ఇవి మీరు క్లోజ్ చేసుకొని ఏదన్నా కొంచెం సేఫ్టీగా పెట్టుకుంటే సో డ్యూ టు యూవీ రేస్ వల్ల అరౌండ్ 10 minutes. ఓకే, అచ్చా ఇది సీట్ కవర్స్ వస్తాయా లేదంటే అడిషనల్గా వేయించారా మీరు? నేను ఇది వేయించానండి. షోరూంలో, డీలర్ నుంచి? నేను సపరేట్గా బయట వేయించాను. ఎస్, డీలర్ నుంచి కాదు. వాళ్ళు ఏదో ఆఫర్ చేశారు కానీ నాకు నచ్చలేదు. సో బయట నేను అంటే ఇంటీరియర్ దీనికి మ్యాచ్ అవ్వాలనే విధంగా నేను చేశాను. ఫ్లోర్ మ్యాటింగ్ నేను ఆల్రెడీ షోరూంలో వేయించానండి. ఫ్లోర్ మ్యాటింగ్ మళ్ళీ మ్యాట్స్ కూడా మీరు చేయించారు? ఇవి ఆల్రెడీ ఇగ్నిస్ నెక్సా నుంచి వచ్చాయి, ఇది ఎక్స్ట్రాగా నేను తీసుకున్నానండి. ఓకే, అచ్చా ఇంకోటి ఇది ఇగ్నిస్లోనే స్పెషల్గా సెంటర్ కన్సోల్ ఇవి ఉన్నాయి కదా, ఈ ట్రీట్మెంట్ మన బాడీ కలర్కి పెయింట్ ఆప్షన్ ఏదో వస్తుంది అని అంటారు, చేయించలేరా మీరు? అది నేను వెహికల్ తీసుకున్నప్పుడు కూడా చూసానండి. నెక్సా బ్లూ మాత్రమే నేను చూసాను. ఓకే, ప్లస్ వెహికల్ ఇది 2020లో అంటే యు ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ దట్. 2020లో ఇది కొంచెం బాడీ అవుట్ సైడ్ గార్నిష్ కొన్ని చేంజ్ చేశాడు. ఆ చేంజ్ చేసిన తర్వాత అది డిఫాల్ట్గా బాడీ కలర్తో మ్యాచ్ చేయడం అనేది స్కిప్ చేశారండి అని చెప్పారు. బట్ నెక్సా బ్లూలో చూసాను నేను, సేమ్ వస్తుంది. బట్ రిమైనింగ్ అన్నీ కూడా గ్రేనే వస్తున్నాయి. ఓకే, ఫైనల్గా ఇది మీరు ఎన్ని ఇయర్స్ మీరైతే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు ఈ కార్ని? ఐ టార్గెటెడ్ 1 lakh kilometers ఫర్ దిస్. ఓకే, సో ఎస్పెషల్లీ ఆఫీస్కి డైలీ కమ్యూట్ వెళ్ళి రావాలి కాబట్టి సో 1 lakh kilometers డెఫినెట్గా ఇది రన్ అవుతుంది. సేఫ్గానే రన్ చేయగలను అనుకుంటున్నాను. వన్స్ 1 lakh కంప్లీటెడ్ డెఫినెట్లీ ఐ విల్ సేల్ అవుట్ దిస్ వెహికల్. ఓకే, అచ్చా ఇది స్పాయిలర్ నాకు ఎక్స్ట్రాగా కనిపిస్తుంది, మీరు వేయించారా లేదంటే? లేదండి, బిల్ట్ స్టాక్ తోటి వస్తుందా? యా స్పోర్టీగా బిల్ట్ అండి, బాగుంది. ఇందులో నేను ఏమీ చేయించలేదండి, ఓన్లీ ఇది ఒకటి పెట్టించాను. రివర్స్ కెమెరా రాదు ఈ వేరియంట్? రాదండి, ఇది ఒక్కటే రాదు. ఇది మళ్ళీ ఆఫ్టర్ మార్కెట్ డీలర్ నుంచి వేయించారు? నేను అప్పుడు డీలర్ నుంచే వేయించినట్టు, డీలరేనండి. యా, ఓకే, ఇది ఒక్కటే అడిషనల్, జస్ట్ లోపల కప్లింగ్ సెట్టింగ్ మాత్రమే. సో వైర్ కటింగ్ అంటూ ఏం లేకుండా తనే చేసి ఇచ్చాడు. ఓకే, ఇప్పటికి కూడా ఇదైతే సేల్స్ ఉంది, బట్ చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు ఇగ్నిస్ని, షిఫ్ట్కి వెళ్ళిపోతుంటారు బ్లైండ్గా, దాన్ని నమ్ముతూ ఉంటారు. బట్ ఆల్మోస్ట్ 4 cylinders ఇంజన్, మంచి డిస్కౌంట్స్ వస్తుంటాయి ఇప్పటికి కూడా. మనం పర్చేస్ చేయాలి అంటే కూడా స్పేషియస్ క్యాబిన్గా ఉంటుంది. యా, సో ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ ఒకసారి డౌన్ పేమెంట్ ఈఎంఐ దీన్ని షేర్ చేసుకోరా? యా, అప్పుడు 7 lakhs అయిందండి. సో నేను అరౌండ్ ఒక 10% కడదాం అనుకున్నాను, బట్ రౌండ్ ఫిగర్ చేసి 1 lakh కట్టేసేసి సో 6 lakhs నేను ఈఎంఐ పెట్టాను. ఓకే, సో అట్ ద టైమ్ $10,000 ఓకే, ఫర్ 5 years వస్తుందా ఈఎంఐ? నో, 7 years. 7 years. సో నేను వెహికల్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా 5 years. సో ఎప్పుడైతే దీన్ని సెల్ అవుట్ చేస్తానో అప్పుడు క్లియర్ చేసేసేయచ్చు, అందుకనే కావాలని లాంగ్ టర్మ్ పెట్టాను నేను. ఓకే, సో మీరైతే సాటిస్ఫైడ్? ఇప్పటివరకు అయితే ఎక్కువ కంప్లైంట్స్ ఏం లేవు ఈ కార్? ఏం లేవండి, నాకు కార్లో జెన్యున్గా కంప్లైంట్స్ ఏం లేవు. ఇంజన్ నుంచి లేదు. ఈవెన్ దో ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ ఎక్స్టెండెడ్ వారంటీ ఆల్సో. దాంతోనే కాన్ఫిడెంట్గా నేను రన్ చేస్తున్నాను. సో 30,000 అయిపోయిన తర్వాత కూడా ఇంకా రేపు జనవరికి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుందాం అనుకుంటున్నాను. సో వీ డోంట్ నో ఆఫ్టర్ 50,000 హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బిహేవ్ దిస్ ఇంజన్. మారుతి ఇండస్ట్రీ అయితే ట్రస్ట్ చేయొచ్చు, 1.5 lakhs వరకు కూడా ట్రస్ట్ చేయొచ్చు, టాటాలా కాకుండా. కొంచెం అంటే హెవీ లోడ్ వేసి రెగ్యులర్గానే మూవ్ చేయట్లేదు కాబట్టి సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అనమాట. సో ఎక్స్టెండెడ్ వారంటీకి కూడా నేను వెళ్ళలేదండి. సో 50,000 అయిన తర్వాత రేపు జనవరికి తీసుకుందాం అనుకుంటున్నాను ఎక్స్టెండెడ్ వారంటీ కూడా.
యా. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. ఇగ్నిస్ని చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. ఫ్రోనెక్స్ ఉంది దీనికి ఆల్టర్నేటివ్ ఆప్షన్గా, చాలా మాడిఫైస్ ఆప్షన్ కూడా ఉంది. బట్ ఇగ్నిస్ కూడా ఒక చిన్న ఫ్యామిలీ కార్గా కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రైస్లో. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నా, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-వీలర్ అయినా 4-వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ అస్సలు మర్చిపోవద్దు.